మా అవ్వ కాకరకాయలు చూడమన్నది, ఇలా కాకరకాయ కూర అంటుందట. మా బావ కూడా కాకరకాయ కూర తింటాడు. అయినా మా బావ మాటలతోటి కాకరకాయ కూర కూడా తీయగా అనిపిస్తుంది, ఎందుకో ఏమో. దొరుకుతాయా కాకరకాయలు? ఆ రేడు ఒకటి ఉన్నది, ఇవి చాలు. అమ్మా అబ్బా, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా? ఇంటికి వెళ్తే మా మరదలు ఇద్దరు పీక్కు తింటారు. మా మామ అయితే ఎండలకే మండుతాడు. సరే, ఒక్కసారి ఫైనల్గా ప్రియాకి అయితే ఒకసారి కాల్ చేద్దాం, స్టేషన్కి రమ్మని చెప్దాం. హలో ప్రియా. చెప్పు సిద్ధు. నేను ఇంటికి పోతానా, ఒక్కసారిగా బస్ స్టాప్కి రా, మరి మాట్లాడదాం. ఓకే ఓకేనా? సిద్ధు, మన ప్రేమ విషయం ఇంట్లో చెప్పి పెళ్ళికి ఒప్పిస్తావుగా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక్కడ ఉన్నది గ్రేట్ సిద్ధు. ఇంటికి వెళ్ళానా, మా మామకి మన పెళ్లి విషయం చెప్పేశానా, మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టించుకొచ్చేసానా, చక్క అయిపోద్ది. నువ్వేం చేస్తావో తెలియదు, ఎలాగైనా పెళ్ళికి ఒప్పించాలి. నన్ను నమ్ము, నేను ఉన్నాను కదా. ఓకే, మరి వెళ్ళరానా? ఇక్కడ చూస్తే ఇది ఎలా ఉంది, అక్కడ చూస్తే నా మరదళ్ళు. డింగ్ 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 బాబా, డింగ్ 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 డింగ్. వామ, తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏమైంది సిద్ధు? ఏం లేదు, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఎలా చెప్దామా అని అంతే. ఇలాగా ఇప్పుడే వచ్చినావా? ఇప్పుడే వచ్చినా అమ్మా. అంత మంచేనా? అంత మరి మరదాళ్ళు పెళ్లికి ఎదిగిళ్ళు, మరి ఎప్పుడు చేసుకుంటావు లగ్గం? చేసుకుంటా. మరి ఇద్దరు మరదాలు ఉన్నారు, మరి ఎవరు చేసుకుంటాడు? మరి అదే చేసుకుంటానంటదో. సరే పిల్లగా పోయిరా. అలా పోతా. అంత మంచిగా కదా? అంత మంచిగా. సరే పో. బట్టలు బాగా వేస్తాడు, లగ్గం చేస్తున్నాడు కావచ్చు. విలేజ్ గర్ల్స్ పిల్లగా కాకరకాయ కూర తింటావా? అమ్మా బాబు, ఓ అమ్మా ఎవరు వచ్చినా చూడు. బాబు దాయ్, బావ వచ్చిండు, బావ వచ్చిండు. ఇరుగు జిష్టి, పొరుగు జిష్టి, ఉన్నోళ్ళ జిష్టి, లేనోళ్ళ జిష్టి, అందరి జిష్టి తూతు అన్నాను. ఏముంటుందే? ఎందుకు మొత్తుకుంటాను అంతగానో? ఏందే ఊరు మా మీద పడ్డట్టు నా కాలు మీద తెచ్చినావు కానీ ఎన్ని రోజుల నుంచి పెట్టుకున్నావు నా మీద పగ? నీ మీదనే పెట్టుకోవాలి పగ. ఇక దాని మామయ్య
అల్లుడు రా నాన్న లోపలికి. దీన్ని ఎత్తుకపోను బొందరగడ్డలో పెట్టా. అల్లునికి అయ్యో ఇగో నాన్న బిస్కెట్. అల్లుడు ఏ మరదలు నువ్వు లగ్గం చేసుకుంటావో చెప్తే నేను ముహూర్తాలు పెట్టిస్తావు. ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయట. అది మామ, ఏమ్రా ఆలోచనలో పడ్డావు? మా రోజుల్లో ఈ రేయి తీయనిది, ఈ చిరుగాలి మనసైనది. మనిషి ఓ మనిషి ఏం కలలు కంటాను? పిల్లలు పెళ్ళిళ్ళు పెట్టుకోరు ముందట. మింగం మెతుకులేదు కానీ మీసాలకు సంపంగి నూనె అన్నాడట నీ అసంటోడు వెనకటికి. పిల్లల పెళ్ళిళ్ళు పెట్టుకొని ఏమో కలలు కంటాను మోసాల్తి. నచ్చావే నైజాం పోరి, నువ్వే నా రాజకుమారి. సూపర్ అన్న. ఎస్ మామా, ఏం చేస్తాను? పన్నవానే లేదు బిడ్డ. ఎరా అల్లుడు, హాస్టల్లో తిండి మంచిగా తిన్నావా? ఏవో నేను చూస్తుంటే మాత్రం సరిగా లేనట్టే అనిపిస్తుంది. ఎట్లయినా హాస్టల్లో మన ఇంట్లో ఉన్నట్టు ఉండదురా తిండి. అది ఎంతైనా సరే, నేను చూస్తే నాకు అర్థమవుతుంది అక్కడ నువ్వు సరిగా తినలేదని చెప్పేసి. నేను నీ మరదలతోటి మటన్ తెప్పించి మంచిగా ఇలా సాయంత్రం వండిపించి పెడతాము, ఓకేనా? నువ్వు మంచిగా కడుపు నిండా తిను. మనకున్నట్టు అక్కడ ఎట్లా ఉంటుంది మా అమ్మ? ఉండదు. అందుకేరా నీకు లగ్గం చేద్దాం అనుకుంటానా. లడ్డు కావాలా నాయనా? ఇదే రైట్ టైం ప్రియ గురించి చెప్పేద్దాం. అవును మామ, నాకు కూడా లగ్గం చేసుకుంటే మంచిది అనిపిస్తుంది. చెప్పు బిడ్డ. పాపం ఏంద్రా చెప్పు బిడ్డ. నువ్వు బావని పెళ్లి చేసుకోమని అడుగవానా? చెప్తాలేదు. బాబు ఏంద్రా బాబు ఏంద్రా యాడ దొరికింది సంతరా ఇదే? నా కోసం నా కోసం కూడా బాబుకి చెప్తావా? చెప్తా. బాబు నువ్వు దాని మాటలు పట్టించుకోకే. బావా నాకే కావాలి. బాబు దాని మాటలు పట్టించుకోకే. బావా నాకే కావాలి. ఏ కాడు బర్రెదానా ఏం మాట్లాడతానవే? బావా ఇప్పటికైనా నాకే సొంతం కదనే బావా. ఏందే సుందేల్క ముఖం దానా? బావా నాకే సొంతం. నేను ఎంత అందంగా ఉన్నా బావా నన్నే చేసుకుంటాడు. ఏ కాడు బర్రె ఏం మాట్లాడతానవే? నువ్వు చిన్న పోరు లెక్కనే ఉండు. బావని నేనే చేసుకుంటా కదనే బావా. ఏందే నువ్వు బావని లగ్గం చేసుకుంటావా? నువ్వేమో ఏనుగు లెక్కున్నావు, బావేమో ఎలుక పిల్ల లెక్కున్నాడు. మీకిద్దరికి ఎట్లా సెట్ అవుతుంది? నువ్వు బర్రె లెక్క, బావేమో కట్టెపుల్ల లెక్కున్నాడు. మా ఇద్దరికైతేనే సెట్ అవుతుంది కదా బావా. ఏ మెరుగని వెళ్ళిపోయా రోడ్లు అయితే చిల్లిపోయింది అట. ఎప్పటికీ నా మిన్నే ఏడ్చుకుంటుంటావు. నేనేం దొడ్డున్నా బావ కంటే కొంచెం దొడ్డున్నా. బావ నన్నే వేసుకుంటాడు, నిన్నేం చేసుకోడు కదా బావా. నా గురించి బాబు అల్లుడు ఇద్దరు చేసుకో, దరిద్రం వెళ్ళిపోతుంది. చిన్న బామే బావాలే వేసుకోవే. నన్నే వేసుకో బావా. కుక్కల్లా కొట్టుకుంటారు.
ఓ బర్రెముండా నీ చేయంగా బావ నన్ను చేసుకొని అంటాడు. చే ఎందుకే నువ్వు ఇట్లా మధ్యలో కత్తాను? అయినా అక్క నేనుండగా షెల్లో నువ్వెట్లా వేసుకుంటావే పోట్రౌత్ ముఖం దానా. కొంచెమైనా సిగ్గున్నదా నీకు? నా బావ అంటే నాకు ఎంత ఇష్టం, నేనే భావం చేసుకుంటా. ఇంకొకసారి నువ్వు వేసుకుంటా అన్నావు అనుకో పళ్ళు రాలగొడతా. బర్రె ముఖం దానా, బర్రె ముఖం దానా. నువ్వు కలలే కన్నవే, నా కండ్లు కలలు కానీ కాయలు కాసి పండ్లు వండి రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. బక్క ముఖం దానా, బొక్క ముఖం దానా. ఎండుకపోయిన ముఖం దానా. ఎలా నడుస్తున్నారే ఒడ్డు మీద? అగో పిచ్చిది, దాని అడుగు జాడల్లా బావ నడుతాడట. దానికి ఇంకా అర్థం కాలేదు. బావ అడుగు జాడల్లా నేను నడుతానా. ఆయన అడుగులా అడుగేసుకుంటా 7 అడుగులే కాదు 70 అడుగులు ఎత్తున్నా. బాబా నీకు విషయం చెప్పాలా? చెప్పు. ఈ పొలాలన్నీ కనిపిస్తున్నాయి చూడు, ఇవన్నీ మా నాన్ననే సంపాదించిండు. అక్కడ కనబడుతున్నాయి పొలాలు, అక్కడ నుంచి మొదలు పెడితే పొలాలు ఇగో ఇదంతా. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పడ్డావాని అమ్మ ఈ దొంగ ముఖంది పడ్డనే పడ్డది కదా. నేను పడుతున్నాను బావా, కాలు ఇరిగింది రో. బాబాయ్ నీకేం కావాలరా? మీ ఫ్రెండ్ ప్రియా అంటే ఎవరో ఇంటికి వచ్చింది. ప్రియా వచ్చిందా? స్వామి ఏంటి స్వామి ఇది? ప్రియా ఎవరు బావా? ఎవరు బావా? అంటే కాలేజ్ క్లాస్మేట్. క్లాస్మేట్? గదేనే అక్క, క్లాస్మేట్ అంటే చెల్లెనే కదా బావా? అవును అవును. కాదు అవునే క్లాస్మేట్. అవునా? కాదు 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 బావా కాదా? మరెవరేమే? అవును అవును నిజంగా చెల్లునేనా? అవును కాదు కాదా? అవునా? అవును అవునా? అవునా? మరి నేను ఎవరో చెప్పు వాళ్ళకి. నువ్వెవరంటే నువ్వే, తను తనే నేనే. బాబు నువ్వేంటి ప్రియ సడన్ గా వచ్చావు? అసలు ఇదంతా ఏంటో నాకేం అర్థం కావట్లేదు. జస్ట్ చిల్. ఇక్కడ ఉన్నది ఎవరు? సిద్ధార్థ రాయ్. నేను వచ్చేటప్పుడు ఏం చెప్పాను నీకు? మన మ్యారేజ్ సెట్ చేసి వస్తానని చెప్పానా? మా మామతో మాట్లాడి సెట్ చేసే టైంలో నువ్వు వచ్చావు. బట్ ఓకే, ఇట్స్ ఓకే. ఆ ఇద్దరు మొహాలను చూసావా? కోతి మొహాలు, ఒకటి దానం ఒకటి గజం. మనం చెప్పినట్టు వింటారు, ఊరికి అలా కోతిలా తిరుగుతూ ఉంటారు అంతే. అర్థమైందా? నువ్వు నా లైఫ్, నా వైఫ్, వాళ్ళు జస్ట్ మరదల్స్. ఓకేనా? నన్ను నమ్ము, నేను చూసుకుంటా. నువ్వు ఎన్నైనా చెప్పు సిద్ధు, నాకు ఇదంతా భరించడం నా వల్ల కావట్లేదు. మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం పద. అంతేనంటావా? అంతే. ఇప్పుడేనా? ఆ గజం తన మెరుగులేరు, ఇదే రైట్ టైం. వెళ్ళిపోదాం అయితే. ఓకేనా? మనం జంపు. కమాన్. బాబు మా బావగారు ఇక్కడికి ఎందుకు వచ్చిండు? దాంతో ఎందుకు లేచిపోయిండు? మీరేమన్నా న్యాయమేనా? మీరే చెప్పుర్రి. చెల్లా అక్క పువ్వు లేదా? ఎర్రి పుష్పాలను చేసిపోయిండు మనల్ని బావ.
అబ్బా బతికిపోయిండ్రా పోరాడు. తర్వాత నేను అన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి.